ఇక్కడ గమనించినట్లయితే ఎంజాయ్ విత్ గంజాయిని ప్రజల్లోకి విద్యార్థుల్ని ఎలా చెడగొట్టాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవరత్నాలు ఇదొకటి. బ్యాటిల్ విత్ బాటిల్, ఆ బాటిల్తో ఎలాంటి యుద్ధాలు చేశారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీధికో స్విమ్మింగ్ పూల్, రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎలాగ నీళ్లు చెరువుల్లో బారేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్విమ్మింగ్ పూల్స్ ఎదిరిస్తే వేసేస్తా. తోటా చంద్రయ్య, నన్నం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతోమంది అమాయకులు ఎదిరించినా ప్రశ్నించినా ఎలా వేసేసాడని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చూడండి, ప్రకృతి ఋషికొండ కావచ్చు, మిగతా అన్ని కొండలు కావచ్చు, చెట్లుని ఎలా నాశనం చేసి నరికేశాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ చూడండి, నా భూతే నా భవిష్యత్తు, శ్రీరెడ్డి, పంచప్రభాకర్, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అని ఇలాంటి వాళ్ళు బూతులు మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఇచ్చాడు అనేది ఇదొకటి. పాన్ ఇండియా ప్యాలెస్లు, మీకు యలహంక ప్యాలెస్ కావచ్చు, లేకపోతే లోటస్ పాయింట్ ప్యాలెస్ కావచ్చు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, ఎలాంటి ప్యాలెస్లు ప్రతి జిల్లాకి కూడా ఎకరాని కేవలం 1000 రూపాయలకే లీజు రాసుకొని కోట్ల రూపాయలు ప్రజల డబ్బుతో ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి పాన్ ఇండియా ప్యాలెస్లు. ఇక్కడ చూడండి, భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు, ఇదేం బూతు కాదండి. భార్య ముద్దు తల్లి చెల్లి వద్దు. తల్లి చెల్లిని రోడ్డు మీద ఎలా పడేశాడు, పసుపు చీర కట్టుకుందని ఎలా కామెంట్లు పెట్టించాడు, మార్ఫింగ్ ఫోటోలు ఎలా పెట్టించాడు, పుట్టుకల గురించి ఎలా తప్పుడు ప్రచారాలు చేపించాడు, సొంత తల్లి మీద ఎలాంటి కేసులు పెట్టించాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే ఇదొక నవరత్నం. రెండోది బాబాయిని శుద్ధంగా ఉన్నాడు ఆయన. తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు ఆయన. రాజకీయ అనుభవం ఉంది. కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కాదు అని చెప్పిన బాబాయిని బాయ్ చెప్పేశాడు. ఈరోజు ఆ బాబాయ్ లేడు. ఆ బాబాయ్ చనిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాకపోతే వేసినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం మీద ఎందుకు ప్రెషర్ తేవట్లేదు? ఎందుకు మా బాబాయిని చంపేశారు, అమాయకుడు, ఆయన ఒక నాయకుడు, మా బాబాయి నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, సునీతారెడ్డి గారు అనాథ అయిపోయింది, నాకు ఏడుపు వస్తుంది, దయచేసి న్యాయం చేయండి అని ఏ రోజన్నా నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు ఇవి. ఈ నవరత్నాల వల్లే జనాలు నవరత్నం ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా, అది పూసుకొని మర్దం చూపించుకున్నారు ఆ రోజుల్లో. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు. ఈ నవరత్నాల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టమంటావా? ఇలాంటి నవరత్నాల్ని చంద్రబాబు నాయుడు గారు ఆపేయమంటావా? ఇది నవరత్నాలు. జగన్మోహన్ రెడ్డి 2010 నుంచి 2024 మధ్యన ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి నవరత్నాలు ఇవి. వీటిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రవేశపెడతారు?